నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా రైతులకు 19వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల 9,07,00,000 మందికి పైగా రైతులకు లబ్ధి భోపాల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందన్న ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 28న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం మార్చి 21 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం. వార్తల్లోని వివరాలు చూద్దాం. భారతీయ మహిళలు శాంతిపథంలో కూడా తమ ప్రధాన పాత్రను పోషిస్తున్నారని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నేటి నుంచి ఢిల్లీలో 2 రోజుల పాటు మహిళా శాంతి సైనిక్ సమ్మేళనం జరుగుతుంది. ఇందులో భాగం పంచుకోబోతున్న మహిళా శాంతి దూతలో నేడు రాష్ట్రపతి భవనంలోని రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ప్రపంచ శాంతిలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తూనే ప్రపంచానికి ఆదర్శంగా ఉండటం గర్వకారణమని ప్రశంసించారు. It is wonderful to be among such a diverse group of women who are not only making a meaningful contribution to global peace, but are also a source of inspiration for women around the world. India is proud of its contribution to UN peacekeeping. Since the 1950s, we have contributed over 290,000 peacekeepers to more than 50 UN peacekeeping missions. India is cumulatively the largest troop contributing country. Today, there are over 5,000 Indian peacekeepers in 9 active missions deployed in often hostile conditions for the cause of international. రైతుల ప్రగతి సంక్షేమమే మా ప్రథమ లక్ష్యమన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ రోజు బీహార్ బాగల్పూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ యోజన నిధి 19వ విడత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసభలో ఆయన ప్రసంగిస్తూ 22,000 కోట్ల రూపాయలు నేడు రైతుల ఖాతాలను చేరుకున్నాయని స్పష్టం చేశారు. అలానే భారతదేశానికి పేదవారు, యువత, రైతులు, నారీ శక్తి, వికసిత్ భారత్కి 4 మూల స్తంభాలని అన్నారు. రైతులకు మంచి విత్తనాలు, చౌకలో ఎరువులు, నీటిపారుదల సౌకర్యం, పశువులను రక్షించుకునే అవకాశం, ఆపత్కాలంలో రక్షణ కావాలని మోదీ స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో ఎరువుల సంచి 3,000 రూపాయలకు లభిస్తే మన దేశంలో రైతులకు మనం 300కే అందించడం జరుగుతుందని ప్రధాని అన్నారు. किसान कल्याण हमारी प्राथमिकता में हो। खेती के लिए अच्छे बीज चाहिए, पर्याप्त और सस्ती खाद चाहिए, किसानों को सिंचाई की सुविधा चाहिए, पशुओं का बीमारी से बचाव चाहिए और आपदा के समय नुकसान से सुरक्षा चाहिए। पहले इन सभी पहलुओं को लेकर किसान संकट से घिरा रहता था। जो लोग पशुओं का चारा खा सकते हैं वो इन स्थितियों को कभी भी नहीं बदल सकते। एनडीए सरकार न होती तो आपको पीएम किसान सम्मान निधि ये भी नहीं मिलती। इस योजना को शुरू हुए अभी करीब 6 साल हुए हैं। अभी तक लगभग 3,70,000 करोड़ रुपए सीधे किसानों के खाते में पहुंच चुके हैं। बीच में कोई बिचौलिया नहीं, कोई कटकी कंपनी नहीं,
₹1 दिल्ली से निकले 100 पैसा सीधा पहुंचता है। ये आप जैसे छोटे किसान हैं जिनको पहले सरकार की योजनाओं का पूरा लाभ नहीं मिल पाता था। छोटे किसानों का हक भी बिचौलिए हड़प कर लेते थे। భారత ఆర్థిక వ్యవస్థపై యావత్ ప్రపంచం ఎంతో ఆశాభావంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక రంగంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. 20 సంవత్సరాలకు ముందు మధ్యప్రదేశ్కు రావాలంటే పెట్టుబడిదారులు ఆలోచించేవారని, కానీ ఇప్పుడు పెట్టుబడుల పరంగా ముందు వరుసలో ఉందన్నారు. ఈ సమ్మిట్లో 60 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. పెట్టుబడుల సదస్సు మధ్యప్రదేశ్ సామర్థ్యాన్ని, వ్యూహాత్మక పురోగతిని రెట్టింపు చేస్తుందన్నారు. భోపాల్ను పారిశ్రామిక రాజధానిగా ఏర్పాటు చేయడమే సదస్సు లక్ష్యమన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, ఇతర కీలక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. एमपी के विकास में, देश के विकास में जुटी है। चुनाव के समय मैंने कहा था कि अपने तीसरे टर्म में हम 3 गुना तेजी से काम करेंगे। ये स्पीड हम साल 2025 के पहले 50 दिनों में भी देख रहे हैं। इसी महीने हमारा बजट आया है। इस बजट में भारत की ग्रोथ के हर कैटालिस्ट को हमने एनर्जाइज की। ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభ సమావేశం కాగానే రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ భారత ప్రధాని నరేంద్ర మోదీల నాయకత్వం పట్ల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుతూ ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాసనసభ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి అపూర్వమైన విజయాన్ని అందించారన్నారు. ఈ ప్రభుత్వానికి లభించిన అఖండ చారిత్రాత్మక మెజారిటీ ప్రజా సంకల్పానికి నిదర్శనమన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో ప్రభుత్వం 6 హామీలను అమలు చేసేందుకు ప్రజల సంక్షేమం, రాష్ట్ర పునర్జీవనం కోసం నిరంతరం కృషి చేస్తూ బ్రాండ్ ఆంధ్ర పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడం ప్రారంభించిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రతా పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచడం, 204 అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, గుంతలు లేని రోడ్ల కోసం మిషన్, ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు చేస్తుందన్నారు. Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu has conceptualized Super 6 promises and has steadfastly begun working towards the welfare of the people and the revival of the state, reviving the past glory of brand Andhra. Within the first few days, we have taken decisive steps to fulfill our commitments and bring tangible improvements in people's lives, which include abolition of Land Titling Act, enhancing social security pensions to ₹4,000, announcing of mega DSC for recruitment of 16,347 teachers, strengthening the education sector. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉదయం శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, బీజేపీ పక్షనేత విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
కాగా ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. బాధ్యతాయుతమైన సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడంలో గత 8 నెలల్లో కూటమి ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 74 పథకాలను పునరుద్ధరించి 9,371 కోట్ల రూపాయల రుణాలు తీర్చినట్లు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్పై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి నీటిపారుదల, రోడ్లు, ఇతర పనులకు సంబంధించి 10,125 కోట్ల రూపాయల బిల్లులను చెల్లించామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 2,488 కోట్ల ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేసి స్థానిక పాలనను బలోపేతం చేసినట్లు తెలిపారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు, అమరావతి రాజధాని ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు హామీలను నెరవేర్చాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. సుస్థిర వృద్ధి, శ్రేయస్సుకు దోహదపడే 22 కొత్త విధానాలను ప్రారంభించడం ద్వారా బలమైన పునాది వేశామని గవర్నర్ తెలిపారు. Relating to irrigation, roads and other works, strengthen the local governance by releasing long-pending liabilities of rupees 2,488 crore of Finance Commission aid grants. As promised by NDA in the current assembly sessions to rebuild the state of AP, capital Amravati and Polavaram irrigation projects have been brought back onto the track. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 కోసం ప్రభుత్వం 10 మార్గదర్శక సూత్రాలను రూపొందించిందని తెలిపారు. పూర్తిగా పేదరిక నిర్మూలన, మానవ వనరుల అభివృద్ధి, జనాభా నియంత్రణ, నైపుణ్యాల పెంపు, ఉపాధి కల్పన, నీటి భద్రత, రైతు అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, విద్యుత్, ఇంధనం, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛాంధ్ర, విస్తృత సాంకేతికత ఏకీకరణ తదితర అంశాలతో రోడ్ మ్యాప్ను రూపొందించినట్లు గవర్నర్ తెలిపారు. Skilling and employment generation. 4. Water security. 5. Farmer agri-tech. 6. Global best logistics. 7. Cost optimization, energy and fuel. 8. Product perfection. 9. Swachhandra. 10. Deep tech integration. Now first Swarnandhra at 2047. My government, guided by the vision of Viksit Bharat, is implementing a comprehensive roadmap to achieve Swarnandhra at 2047 with a people first approach by focusing on a 15% plus growth. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయని చెప్పేందుకు గర్విస్తున్నట్లు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, టాటా పవర్, గ్రీన్ కో గ్రూప్, బీపీసీఎల్, టీసీఎస్ తదితర అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా వీటితో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. తలసరి ఆదాయం కూడా పెరిగిందని తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6.71%, సేవల రంగం 11.70% చొప్పున వృద్ధి చెందాయని, ఈ ప్రగతి అన్ని కీలక రంగాల్లో గణనీయమైన పనితీరు వల్ల సాధ్యమైందని గవర్నర్ పేర్కొన్నారు. We are attracting global giants like Google, ArcelorMittal Steel Company, Tata Power, Grenco Group, BPCL, TCL and others with massive investments. To date, investors have pledged investment of rupees 6.5 lakh crore with an employment potential of 4 lakh jobs. As per the first advance estimates for 2024-25, Andhra Pradesh economy has expanded to rupees 16 lakh crore, up from 14.22 lakh crore last year, an impressive nominal growth rate of 12.94%. Our per capita income has also increased
to rupees 2.6 lakhs, up from 2.3 lakh in the previous year. This progress is powered by strong performances across all key sectors. Agriculture and allied activities have grown at 15.86%. Industries at 6. వార్తల్లో చిన్న విరామం. Oh lovely, well done. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏఐని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. बुआई का टाइम है, कुछ पैसे देंगे? नए औजार लाने हैं, पैसे ब्याज से उठाने पड़ेंगे। खाद खरीदना है, कुछ पैसे मिलेंगे? कितना घायल होता था किसान का स्वाभिमान जब जब वो लेता था पैसे उधार। पर अब वो दौर नहीं। 6 साल से प्रधानमंत्री मोदी जी सीधे किसान के बैंक खाते में डाल रहे हैं रुपए 6,000। पीएम किसान सम्मान निधि के छोटे किसानों को पीएम किसान ने दी नई ऊर्जा। महिला किसानों की भी खेती में बढ़ी भागीदारी। बीज से बाजार तक किसान के साथ हर कदम खड़े रहे पीएम मोदी। एमएसपी पर ऐतिहासिक खरीद हुई, समय पर किफायती और पर्याप्त खाद मिलता रहा। देश का कृषि बजट कई गुना बढ़ा। पर ड्रॉप मोर क्रॉप से सूक्ष्म सिंचाई का विस्तार बढ़ा। सॉइल हेल्थ कार्ड बढ़े, अधिक पैदावार वाली बीज की किस्में बढ़ी। तभी तो आज किसान का साहस बढ़ा है, सम्मान बढ़ा है। पीएम किसान के 6 वर्ष, किसानों का उत्कर्ष। వార్తలకు తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5 చొప్పున మొత్తం 10 మంది సభ్యుల పదవీకాలం మార్చి 29 నాటికి ముగియనుంది. ఆంధ్రప్రదేశ్లో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి అశోక్ బాబు, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 11న నామినేషన్ల పరిశీలన చేపట్టి ఉపసంహరణకు మార్చి 13 వరకు అవకాశం కల్పిస్తారు. మార్చి 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు దూరదర్శన్తో మాట్లాడుతూ విశ్వవిద్యాలయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించడంలో కృషి చేస్తానన్నారు. యోగి వేమన యూనివర్సిటీ కడపకి వైస్ ఛాన్సలర్గా రావటం చాలా గర్వంగా భావిస్తున్నాను. ఈ యూనివర్సిటీ ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తోటి స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ యోగి వేమన పేరు మీద ఈ యూనివర్సిటీని పెట్టడం చాలా
మంచిది. ఒక సాంఘిక సంస్కర్త పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీలో నేను కూడాను ఒక భాగస్వామిగా పనిచేయడానికి వచ్చాను. అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ విద్యార్థులతో కలిసి ఈ యూనివర్సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నేను సాయశక్తిలా కృషి చేస్తాను. కృష్ణా విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలల్లో విద్యార్థుల చేరికలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కూన రామ్జీ తెలిపారు. నూతన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వర్సిటీలోని కొన్ని విభాగాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించామని, వసతి గృహాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు మరో వసతి గృహాన్ని ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామంటున్న వీసీ ఆచార్య రామ్జీతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య కోన రామ్జీ నియామకం జరిగింది. వారు మచిలీపట్నంలో రుద్రవరంలో గల కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్ రామ్జీ గారికి ఆహ్వానం పలుకుదాం. నమస్కారం అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అనుభూతి, కొత్తగా వీసీగా ఉపకులపతిగా కృష్ణా విశ్వవిద్యాలయం నియామకం పట్ల మీ అనుభూతి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనరబుల్ గవర్నర్ గారికి నన్ను ఐడెంటిఫై చేసి ఇక్కడ అపాయింట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే అవర్ హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, ఎంటైర్ గవర్నెన్స్ ఎమ్మెల్యేలకి, ఎంపీస్కి, లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనరల్గా గవర్నమెంట్ 6 months ఎక్సర్సైజ్ చేసి అపాయింట్ చేసింది. గవర్నమెంట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వీసీస్ మీద. డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అంతకంటే ఎక్కువే పనిచేయాలి మేము. దోస్ ఆర్ ది టార్గెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్మెంట్ ఒకటి ఈ యూనివర్సిటీకి పొటెన్షియల్ అది జరగాలి, పర్మనెంట్ రిక్రూట్మెంట్. రెండోది బిల్డింగ్స్ ఏమో మధ్యలో ఆగి ఉన్నాయి, ఎక్కువ బిల్డింగ్స్. అవి వేరియస్ ఇష్యూస్ వల్ల అవి కూడా సాల్వ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించి ఆ బిల్డింగ్ రియాలిటీ వస్తే అడ్మిషన్స్ గ్యారంటీగా పెరుగుతాయి. కాబట్టి నాకున్న ఇంతకుముందు చేసిన 2 యూనివర్సిటీ ఎక్స్పీరియన్సెస్తో డెఫినెట్గా వాటిని అధిగమిస్తానని నేను. గుంటూరు జిల్లాలో మహాశివరాత్రి సందడి మొదలైంది. ఇందులో భాగంగా తెనాలిలో పేరేచెర్ల కొండ మీద ఉన్న కైలాసగిరి క్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు 1008 కేజీల తీయని బూందీతో శివలింగాకృతిని తయారు చేశారు. 6 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో వినూత్నంగా శివలింగాన్ని తీర్చిదిద్దారు. 52వ మహాశివరాత్రి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పేదేచెర్ల కొండపై వేయించేసి ఉన్న కైలాసనాథేశ్వర స్వామివారికి 1,00,000 లడ్డూలు చేయించాలనుకున్నాము. 4,000 కిలోలతో లక్షలాదిగా వచ్చే భక్తులకు 1,00,000 లడ్డూలు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టాము. దానిలో భాగంగా ప్రధాని నేడు అస్సాంలో పర్యటిస్తారు. అస్సాం టీ ట్రైబ్ ఇంకా అస్సాంలోని ఆదివాసీ కమ్యూనిటీలకు చెందిన జుమోయర్ నృత్యంలో 8,000 మందికి పైగా ప్రదర్శకులు గౌహతిలోని సరసాజాయి స్టేడియంలో పాల్గొని అద్భుతమైన సాంస్కృతిక కోలాహలమైన జుమోయర్ బినందిని 2025లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మెగా జుమోయర్ ఉత్సవం టీ పరిశ్రమ 200 సంవత్సరాల పారిశ్రామీకరణ ప్రతీక. ఇదే క్రమంలో ఫిబ్రవరి 25 నుండి 26 వరకు నిర్వహించే అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025ను కూడా ప్రధాని గౌహతిలో ప్రారంభిస్తారు. ఈ ప్రారంభంలో అనేక మంది ఎగ్జిబిటర్లు, పారిశ్రామికవేత్తలు, ప్రపంచ వాణిజ్య భాగస్వాములు పాల్గొంటారు. అలానే అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు ఇంకా శక్తివంతమైన ఎంఎస్ఎంఈ రంగంపై దృష్టి సారించి రాష్ట్ర ఆర్థిక ప్రకృతి దృశ్యాన్ని వివరించే సమగ్ర ప్రదర్శన కూడా ఇందులో ఉంటుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో వతన్ కో జానో అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో జమ్మూ కాశ్మీర్ యువత చిన్నారులతో ఆయన సంభాషించారు. ఈ సంభాషణలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ ఢిల్లీలోని ప్రజలకు దేశం మీద ఎంత అధికారం ఉంటుందో అలానే కాశ్మీర్లోని వారికి కూడా సమాన అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. అలానే భవిష్యత్తులో భారతదేశంలో చదువుకోవటానికి ఇతర దేశం నుంచి విద్యార్థులు వస్తారని అమిత్ షా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. जैसे जम्मू कश्मीर एक राज्य है, एक रियासत है, इसी प्रकार से हमारे देश में 30 अलग अलग रियासतें इकट्ठा होकर हमारा एक देश बनता है और वो देश का नाम भारत है. कुछ लोग इसको हिंदुस्तान भी कहते हैं. अब इसको पहचानने के लिए आपको यहाँ लाने का कार्यक्रम बनाया गया है. वो इसलिए बनाया गया, हमारा देश हमारा घर है, हमारा वतन हमारा घर है और इसके 30 कमरे हैं. अगर हम जम्मू कश्मीर के बाहर नजर ही नहीं दौड़ाएंगे तो ये 30 कमरों को G20 వంటి అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించిన భారత ప్రభుత్వం అదే తరహాలో మరొక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. భారత్ను అంతర్జాతీయ వినోద కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సును ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్స్లో మే 1 నుంచి 4 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని దేశంలో మీడియా ఎంటర్టైన్మెంట్ రంగ ఉజ్వల భవిష్యత్తు కోసం వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులను, వ్యాపారవేత్తలను ఒకచోటకు చేరుస్తూ ఈ పరిశ్రమలో ఆవిష్కరణలను, చర్చలను ప్రోత్సహించేందుకు వేవ్స్ సదస్సు అద్భుత వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో 31 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. ఇవి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దీంతో అభ్యర్థుల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఈ పోటీల్లో పాలు పంచుకోవటానికి ఇప్పటి వరకు 70,000 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 63 కోట్ల మంది పాల్గొన్నారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న పవిత్ర మేళా మరో 2 రోజుల్లో ముగియనుండడంతో భక్తుల తాకిడి పెరిగే సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది, పటిష్టమైన నిఘా ఉంచింది, భద్రతా చర్యలు చేపట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ పతనాన్ని చవిచూశాయి. మార్కెట్లు ఏకంగా 8 నెలల కనిష్టాలకు పడిపోయింది. ఈ రోజు ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 850 పాయింట్లు పతనం అవగా నిఫ్టీ 200 పాయింట్లకు పైగా కుంగింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో ఈ ఉదయం 74,893 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే ఒరవడి కొనసాగించింది. ఒక దశలో 900 పాయింట్లకు పైగా దిగజారి 74,387 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరకు 856 పాయింట్లు నష్టపోయి 74,454 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 242 పాయింట్లు పతనమై 22,553 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు క్షీణించి 86 రూపాయల 72 పైసల వద్ద స్థిరపడింది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.